ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలిసిన తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర ఒక అద్భుత కావ్యం. ఈ క్షేత్రం ఎలా ఆవిర్భవించింది? వైకుంఠవాసుడు భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? లక్ష్మీదేవి ఎందుకు అలిగింది? పద్మావతి అమ్మవారితో వివాహం వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకుందాం. కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమల క్షేత్రం హిందువుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. 7 కొండల మీద వెలిసిన ఆ వెంకటేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే దైవంగా కోట్లాది మంది నిరంజనాలు అందుకుంటున్నారు. ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. మరి ఈ అద్భుత క్షేత్రం ఆవిర్భావం వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారో, ఎవరికి శాంతం ఎక్కువనో